హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు వీడియోలో మనం పరిపక్వత గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పరిపక్వత అంటే మెచ్యూరిటీ. అనువంశికంగా పొందిన శారీరక మానసిక లక్ష్యాల సహజ అభివృద్ధినే పరిణతి అంటారు. సో మనం హెరిడిటీ ద్వారా పొందిన శారీరక మానసిక లక్ష్యాల సహజ అభివృద్ధిని అంటే సహజంగా అభివృద్ధి డెవలప్ అవ్వడాన్ని మనం మెచ్యూరిటీ అని అంటాం. వ్యక్తిలోని అంతర్గత సామర్థ్యాలు వివర్తనం చెందడాన్ని పరిణతి అంటారు. సో ఒక వ్యక్తిలో ఉన్న అంతర్గత సామర్థ్యాలు వివర్తనం అంటే ఎక్స్పాండ్ అవ్వడాన్నే మనం పరిణతి అని అంటాం. అదేవిధంగా జన్యు ప్రభావాలు సంకలనం స్వీయ పరిణతిలో కూడిన జీవిత వలయంలో కార్యక్రమయుక్తంగా పనిచేస్తుంది. సో మన జెనెటిక్స్ ఆధారంగా సో ఉండే మార్పులని మనం పరిణతి మెచ్యూరిటీ అని అంటాం. అదేవిధంగా జన్యు పటిష్టంతో కూడుకున్నది ఈ పరిణతి అంటే పరిపక్వత మెచ్యూరిటీ. ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ప్రత్యక్ష శిక్షణ అవసరం లేకుండానే కలుగు మార్పులను సూచిస్తుంది. అంటే ఎలాంటి దీనికి ప్రాక్టీస్ శిక్షణ అవసరమైతే లేదు. అభ్యసనం పరిసరాలు శిక్షణతో సంబంధం లేకుండా అనగా బాహ్య కారకాలతో సంబంధం లేకుండా సమయానుగుణంగా కలుగు మార్పులను సూచిస్తుంది ఈ మెచ్యూరిటీ. సో నిర్దిష్ట వయసు రాగానే శిశువు బోళ్ళ పడటం, దొల్లాడటం, కూర్చోవడం, నిలబడడం, నడవడం ఇవన్నీ కూడా అంటే మెచ్యూరిటీ పరిపక్వతకి చెందినటివి, మెచ్యూరిటీకి సంబంధించింది. సో మనం ఇక్కడ చూసినట్టయితే యవ్వన ఆరంభ దశలో గౌణ లైంగిక లక్షణాలు అంటే ఆరంభ దశలో మనం పొందే సెకండరీ లక్షణాలు ఎలాంటివి అంటే వికాసం ఈక్వల్ టు పరిణతి ఇంటూ అభ్యసనం, మెచ్యూరిటీ ఇంటూ అభ్యసనం, లెర్నింగ్. సో అది దాని డెవలప్మెంట్ అని అంటాం. అదేవిధంగా పెరుగుదల మరియు వికాసాలకు ప్రాథమిక కారణం పరిణతి అంటే మెచ్యూరిటీ. గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి మెయిన్ కారణం ఏంటి అని అంటే మెచ్యూరిటీ. సో వికాసాన్ని ప్రభావితం చేయు కారకాలు మనం చూసినట్టయితే అనువంశికత. సో ఈ అనువంశికత అంటే తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, పూర్వీకుల నుండి వంశపారంపర్యంగా పొందు లక్షణాలను మనం అనువంశికత హెరిడిటీ అని అంటారు. సో ఇక్కడ మన అనువంశికత క్రమం ఉంది అంటే మనకి పిండం ఏర్పడేటప్పుడు దానిలో ఎలాంటి కణాల నుంచి ఎలాంటివి ఏర్పడతాయి, కణంలో ఉండే లిక్విడ్ని ఏమంటారు, అలాగ రౌండ్ షేప్ అవన్నీ మనకి నార్మల్గా ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి 23. ఆ మ్యాటర్ ఒకటి ఎన్నఫ్ అండి. అనువంశికవాదులు వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావం అధికం అను తెలుపు వారిని అనువంశికత వాదులు అంటారు. సో అనువంశిత హెరిడిటీ అంటే వ్యక్తి డెవలప్మెంట్లో ఆ అనువంశికత ఎక్కువ అని చెప్పే వాదులు అంటే ఎవరైతే చెప్పారో వ్యక్తులు ఆ వ్యక్తులను అనువంశికత వాదులు అని అంటారు. సో వాళ్ళలో ఫస్ట్ వన్ గాల్టన్. ఈయన హెరిడిటీ జీనియస్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. వంశీయులు, పండితులు, సంగీత వ్యాసులు పై పరిశోధన చేసి ప్రజ్ఞపైన అనువంశికత ప్రభావం అధికం అని తెలిపాడు. సో ఈ ఇంకొకరు ఎవరంటే గెడట్ కాలిక కుటుంబాన్ని పరిశీలించిన వ్యక్తి ఎవరంటే గెడట్. ఫ్రియర్మన్ ఇక్కడ అన్నదమ్ములు, దాయాదులు అంటే దూరబంధులు, సమరూప కవలలు పరిశీలించి ప్రజ్ఞను అనువంశికత మధ్య సంబంధం కలదు అని పేర్కొన్నారు. అంటే ఇక్కడ ప్రజ్ఞకు ఇంటెలిజెన్స్కి అనువంశికత మధ్య సంబంధం ఉందని చెప్పి ఫియర్మన్ చెప్పడం జరిగింది. డెగ్డెల్ జ్యూస్ నేర చరిత్రని కుటుంబాన్ని పరిశీలించిన వ్యక్తి డెగ్డెల్. ఆల్పోర్ట్ అనే వ్యక్తుల సుఖం దుఃఖాలకు మరియు వ్యక్తుల మధ్య గల వైవిధ్యానికి కారణం అనువంశికతే అని పరిసరాలు కాదు అని పేర్కొన్నారు. సో ఇక్కడ ఆల్పోర్ట్ అనే వ్యక్తుల మధ్య దుఃఖానికి సుఖానికి కారణం ఈ అనువంశికతే అని పరిసరాలు కాదు అని పేర్కొన్న వ్యక్తి ఆల్పోర్ట్. పియర్సన్. సో ఈ పియర్సన్ హోమిని మరియు డార్విన్ కుటుంబంపై పరిశోధన చేసిన వారు. విన్షిఫ్ ఎడ్వర్డ్ కుటుంబాన్ని పరిశీలించిన వ్యక్తి. కాలక్ దంపతులు తమ బిడ్డ డెర్నాట్తో పాటు చింపాంజీ శిశువు గృహపైన
పైన పరిశోధన చేసి అనువంశికత ప్రాధాన్యతను తెలిపిన వ్యక్తులు. అనువంశికత నియమాల గురించి చెప్పింది మెండల్. ఇక్కడ మనము అనువంశికత నియమాలు చూసినట్టయితే మనకి వీటి గురించి చెప్పింది మెండల్. సో ఫస్ట్ వన్ సారూప్యత నియమం. ఒక జాతి సంతానం అదే జాతి పోలి ఉండటం. ఒక జాతి యొక్క సంతానం అదే జాతిని పోలి ఉండడం అంటే తల్లిదండ్రుల్లోని లక్షణాలు యథాతథంగా పిల్లలకు సంక్రమించడం. మనిషికి మనిషి, పులికి పులి జన్మించడం, ఇవన్నీ కూడా సారూప్యత నియమం. వైవిధ్య నియమం అంటే ప్రత్యేక జన్యువుల కలయిక వలన తల్లిదండ్రులలోని లక్షణాలను కొద్దిపాటి భిన్నమైన లక్షణాలు గల పిల్లలు జన్మించడం. అంటే ఇప్పుడు తల్లికి తండ్రికి కానీ తల్లి వాళ్ళు ఎవరైనా అవి కాకుండా వేరే ఇతర లక్షణాలు కూడా రావడం వైవిధ్య నియమం. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల మధ్య వ్యత్యాసాలు ఉండడం. అంటే ఉదాహరణకు తల్లిదండ్రులు సగటు ప్రజ్ఞావంతులై పిల్లలు నిదాన అభ్యసకులుగా లేదా ఉన్నత ప్రజ్ఞావంతులుగా ఉండడం. అంటే చదువుకున్న ఇద్దరు తల్లిదండ్రులకు నిదానంగా ఉండే పిల్లలైనా ఉంటారు, లేదా బాగా చదివే పిల్లలైనా ఉంటారు అలాగా. సో ఇంకోటి ప్రతిగమన లేదా తిరోగమన నియమం. ఇప్పుడు రెండు చెప్పుకోనండి. సారూప్యత నియమం, ఒకటి వైవిధ్య నియమం. అంటే సారూప్యత సేమ్, వైవిధ్య అంటే డిఫరెంట్గా ఉండడం. ఇంకోటి వచ్చి ప్రతిగమన లేదా తిరోగమన నియమం. అసాధారణ జన్యువుల కలయిక వలన తల్లిదండ్రుల్లోని లక్షణాల్లోకి పూర్తి భిన్నమైన లక్షణాలు గల పిల్లలు జన్మించడం. అంటే ఇక్కడ అసాధారణ జన్యువుల కలయిక వల్ల, కొన్ని జన్యువుల డిఫరెంట్ కలయిక వల్ల పూర్తిగా భిన్నంగా వేరుగా పుట్టడం. మేనరికపు వివాహాల్లో ఈ రకమైన పరిస్థితులు మనకి కనిపిస్తాయి. తిరోగమనం అంటే పిల్లలకి కొంచెం చౌడు అలాంటివి రావడం, లేకపోతే అసలు వినిపిడి లేకపోవడం, లేదా పిల్లలకి ఏదైనా మైండ్ ఇష్యూస్ రావడం, అలాంటివన్నీ మనం ఈ తిరోగమన లేదా ప్రతిగమన నియమంలో చూడవచ్చు. అందమైన ఆరోగ్యకరమైన తల్లిదండ్రులకు అంగవైకల్యం కలిగిన పిల్లలు జన్మించడం. సో మేనరికంలో ఇద్దరు అందంగా ఉన్నప్పుడు కూడా పిల్లలు అంగవైకల్యంతో జన్మించడం. ప్రతిభావంతులకు బుద్ధిమానులకు జన్మించడం. పండిత పుత్ర పరమసుంఠ అంటారు. అది దేనికి వర్తిస్తుంది అంటే ఇది అనువంశికత నియమంలో తిరోగమన నియమానికి వర్తిస్తుంది. దీనే ప్రతిగమన నియమాన్ని కూడా అని అంటారు. పరిసరాలు. సో ఈ జన్యువులు తమ వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేసే ప్రతికారకాన్ని పరిసరం అని అంటారు. ఒకసారి అంటే రీక్యాప్. సో జన్మ పూర్వ పరిసర కారకాలు, దాని కిందకి మనం చూసినట్టయితే ఈ పరిసరాలు కూడా ఒక జన్యువుల కారకానికి ఒక కారణం అని చెప్పచ్చు. జన్మ పూర్వ పరిసర కారకాలకి మనం వస్తే తల్లిదండ్రులు అంటే తల్లి యొక్క శారీరక మరియు మానసిక ఆరోగ్యం, తల్లి యొక్క ఆహారపు అలవాట్లు, గర్భంలోని శిశువు సంఖ్య, జన్మించిన సమయం, తీరు, మెడిసిన్స్, తల్లి వాడిన మెడిసిన్స్, ఇవన్నీ జన్మ పూర్వ జననానికి ముందు. జనన తర్వాత అంటే పరిసర కారకాలు అంటే తల్లిదండ్రులు, కుటుంబం సభ్యులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు, సమాజంలోని వ్యక్తులు, కట్టుబాటు, ఉపాధ్యాయులు, ఇవన్నీ సామాజిక మాధ్యమాలు, ఇవన్నీ కూడా మనకి జననాంతర పరిసర కారకాల కిందకు వస్తాయి. అంటే ఇప్పుడు పరిసరాలు రెండు, జనన పూర్వ, జననాంతర. మళ్ళీ అదేవిధంగా మనం గుర్తుపెట్టుకోవాలి, గాలి, నీరు, ఆహారం, ఉష్ణోగ్రత అన్నవి పిల్లవాడిని వికాసాన్ని ప్రభావితం చేసే ఏ కారకాలు ఇవి భౌతిక పరిసర కారకాలు. తల్లిదండ్రుల వైఖరి జన్మ పూర్వ మరియు జన్మాంతర అంటే తల్లిదండ్రుల వైఖరి అనేది అంటే బిహేవియర్ అనేది జన్మ పూర్వ అనంతర పరిసర కారకంగా పనిచేస్తాయి. ఇవి మనకి వైఖరిలో కొన్ని ఇంపార్టెంట్, అనువంశికతలో కొన్ని ఇంపార్టెంట్ అండి. సో మళ్ళీ దాని తర్వాత మనకి పరిసరవాదులు కూడా ఉంది. ఇది మనకి బిఎడ్ వాటికి కూడా యూజ్ అవ్వద్ది. గురించి నెక్స్ట్ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో. సో ఇది మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కంటిన్యూషన్ పార్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.